నెల్లూరు జిల్లాలో గత కొద్ది రోజుల నుండి మైనింగ్‌పై ఒక పెద్ద చర్చే జరుగుతుందని చెప్పుకోవచ్చు. నువ్వు వేల కోట్లు దోచుకున్నావు అంటే, నువ్వే వేల కోట్లు దోచుకున్నావు అని చెప్పి ఇటు టీడీపీ కావచ్చు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఇద్దరు కూడా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనుసైగల్లోనే వేల కోట్లు బయటకు వెళ్తుందని ది మాఫియా డాన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని చెప్పి తీవ్రస్థాయిలో ఆరోపించారు. దానిపై నిన్న టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర కూడా ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా పాకిస్తాన్లో ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితుల్లో తీవ్రతరం దాల్చాయి. రేపా ఎల్లుండా ఇటు యుద్ధం వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. అసలు యుద్ధం వస్తే బాగుంటుందా, యుద్ధం రాకుంటే బాగుంటుందా, వీటన్నిటి మీద మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ సీనియర్ నాయకులు, నెల్లూరు జిల్లాకు సంబంధించి సీనియర్ నాయకులు సుజయ్ బాబు గారు మన వద్దున్నారు. అంటే నగర అధ్యక్షులు కూడా సుజయ్ బాబు గారు మన వద్దున్నారు. ఆయనతో మాట్లాడుతున్నా. నమస్తే అన్న, చెప్పండి. ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తే మైనింగ్ గురించి తీవ్రంగా చర్చ నడుస్తూ ఉంది. ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా పెద్దారెడ్డి అనే పేరుంది, ఆయనే దీంట్లో సూత్రధారి పాత్రధారి అని చెప్పి మాజీ మంత్రి అనిల్ కుమార్ కూడా ఆరోపిస్తున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? ఇప్పుడు జిల్లాలో ఒక సమగ్ర నాయకత్వంతో ఒక ధార్మిక అన్నిటికీ సేవాగుణంలో కానీ, లేకపోతే ఏదైనా ధార్మిక సంస్థలకి ఏమైనా చేయూతనివ్వడంలో కానీ ఎప్పుడు నెల్లూరు జిల్లాలో ముందరుండే పెద్ద ఆయన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఈరోజు సదరు అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి ఏవేవో కళ్ళబుల్లి మాటలు చెప్పి ఏవేవో గారడీలు చేసే ఒక అనిల్ కుమార్ యాదవ్ అనే మనిషి అధికారం కోల్పోయాక 10 నెలల పాటు ప్రజలకి దూరం అయిపోయి ఇప్పటి వరకు ప్రజలు ఏమైపోయారో, ఏం చేస్తున్నారో నెల్లూరుకి అటువంటి పరిపాలన అందించి ఈరోజు దూరం అయిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చి ఒక్కసారిగా ఫోకస్ అనుకుంటే, ఎందుకంటే వైసీపీ వాళ్ళకి ఇది పరిపాటండి. ఎందుకంటే క్రితంలో కూడా వాళ్ళని మంత్రిగా ఉన్నప్పుడు పట్టించుకోకపోతే అప్పట్లో మాకు స్టేట్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారిని చూసిచ్చేవారు. ఇప్పుడు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వచ్చి ఇక్కడ ఎన్నో సేవా గుణాలు, ఎన్నో సేవా సంస్థలు కానీ ఏవో అన్ని పరంగా ప్రజలకి ఎప్పుడు చేయూతనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద కనుక మాట్లాడితే మొత్తం జిల్లా మొత్తంగా ఆయన వైపు ఒకసారి వీక్షణ ఉంటుందని చెప్పి ఒక చిన్న సేమ్ ఓల్డ్ ఫార్ములా, దాంతోనే ఈ వైసీపీ నాయకులు కాలాలు వెళ్ళదీసుకుంటా జనాల్ని మభ్యపెడతా వస్తున్నారు. సేమ్ అదే ఫార్ములాతో వచ్చారు. ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేరండి ఇప్పుడు. ఎందుకంటే ప్రజలు చాలా దగ్గరగా ప్రజల్లోంచి చూశారు. క్రితంలో అయినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ ఎంపీగా ఉండి ప్రజలతో కొంచెం టచ్ తక్కువలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రజల్లో నిలబడుకొని 24 గంటలు ప్రతినిత్యం వాళ్ళ డబ్బే ఇంకా మీకు సేవా కార్యక్రమాలు చేస్తూనే కంటిన్యూగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ముందరికి మూవ్ అవుతూ వస్తున్నారండి. అటువంటి వ్యక్తిని నువ్వు గనక దూషిస్తే రానున్న రోజుల్లో కూడా నీ పరిస్థితి ఏ విధంగా మారబోతుందో ఆ దేవుడే చూస్తాడండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కొన్ని సభల్లో మాట్లాడుతూ 1.0 అంటే తొలిసారి సీఎం అయినప్పుడు కార్యకర్తలకు సరిగా న్యాయం చేయలేదు, 2.0 మళ్ళీ అవకాశం కనిస్తే మాత్రం కార్యకర్తలు గుండెలో పెట్టి చూసుకుంటాను అంటున్నారు. దీని చూడవచ్చు. 1.0 కానీ ఏమీ చేయలేని వ్యక్తి 2.0గా ఏం చేస్తాడో ఆయనకే తెలియాలి. పాపం అతను ఇంకా మేలుకోలేదండి. ఎందుకంటే అతను ఇంకా సీఎం అయిపోయాననే అదే ధ్యానంలో ఉన్నారు. నిన్నగాక మొన్న మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ నాదెళ్ల మనోహర్ గారు ఒక వ్యాఖ్యానం చేశారండి. వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎం ప్రీవియస్లీ, బట్ రైట్ నౌ వర్క్ ఫ్రమ్ హోమ్ బెంగళూరు ఎమ్మెల్యే ఆయనండి. ఆయన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. 1.0లకి 2.0లకి వీళ్ళు చెప్పే గారడీలకి ప్రజలు ఆల్రెడీ చూసి విసిగిపోయి 151 నుంచి మధ్యలో 5 తీసేసి 11కి వీళ్ళని పరిమితం చేసిన ఇంకా బుద్ధి సిగ్గు రాకుండా ఇటువంటి మాటలు మాట్లాడుకుంటూ వస్తున్నారండి. అయితే మైనింగ్ కేసులో కాకాని గోవర్ధనుడి పేరు ఎఫ్ఐఆర్లో A4గా చేర్చిన తర్వాత ఈ రోజుకి 35 రోజులైంది. ఇప్పటికి కూడా ఆయన ఆచూకీ లేదు. ఎక్కడున్నాడో అర్థం కాని పరిస్థితి. దీనిపైన త్వరలో పట్టుకుంటారండి. ఖచ్చితంగా ఆయనకు విచారణకైతే రమ్మని చెప్పారు. త్వరలో విచారణ జరుగుతుందని అనుకుంటున్నానండి నేను. ఇంకా దాని గురించి ఇంకా రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుందో. ఎందుకంటే వైసీపీలో ఒకరినన్నా మనం అనుకోబడలేదండి. ప్రతి ఒక్కరు ఈ దిగజారుడు ధోరణిలోనే ఉన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా చట్టంకి ఎవరు అతిథులు గారు ఖచ్చితంగా పట్టుకుంటారండి. ఇక ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటున్నా, ఈ పహల్గాం దాడి గురించి దేశం మొత్తం, ఒక దేశమే కాదు భారతదేశమే కాదు ప్రపంచం కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. అన్యాయంగా 27 మంది భారతీయులని నువ్వు హిందువా ముస్లింవా అని అడిగి మరీ అత్యంత దారుణంగా చంపారు. ఇప్పుడు యుద్ధం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు? లేదండి, ఖచ్చితంగా యుద్ధం తీసుకురావాలి. ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు నిజంగా ఎంతో ఒక భద్రతతో నిలబడి ఉన్నానని చెప్పి గత 3 పర్యాయాలుగా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లో కూటమిలో చాలా హాయిగా నిద్రపోతున్న ఇటువంటి వ్యక్తులకు ఒక్కసారిగా పహల్గాం దాడి అనేది కాశ్మీర్లో జరిగిన దాడి కన్యాకుమారిలో ఉన్న వ్యక్తికి కూడా అభద్రతా భావానికి లోనే ఉన్నాడు. సో ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు రానున్న రోజుల్లో జరగబోయే యుద్ధం ఖచ్చితంగా అనివార్యం. ఖచ్చితంగా పాకిస్తాన్ అనేది
మాకు ఇంకా కనపడకుండా చేయాలని చెప్పి మేము ప్రధానమంత్రి గారిని మీడియా ముఖంగా కూడా వేడుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళ ఆగత్యాలు రోజు రోజుకి పెట్టలేకపోతూ ఉన్నాయి. ఓ పక్క భారతదేశంలో మేము వారు వస్తే ఇంకేమన్నా కొంచెం మంది అడుగుతున్నారు ఏదైనా సంక్షోభానికి గురవుతామని. ఇవన్నీ తేలికపాటి చిన్నపాటి మనకు ఒక 2 వారాలు 3 వారాలు ఒక నెల ఒక 2 నెలల్లో వారి వల్ల ఏమైనా ఇబ్బంది పడతామేమో కానీ, అది కూడా రేట్ల వల్ల వీటి వల్ల ఏదైనా పెంచొచ్చి ఏమైనా ఇబ్బంది పడతామేమో కానీ, ఖచ్చితంగా పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో లేకుండా చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఉందండి. అదేవిధంగా కావలి అటు మధుసూదన్ రావు కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో కొండంత ధైర్యం చెప్పి 50 లక్షల భారీ ప్యాకేజ్ ఆర్థిక సాయం చేశారు. దీనిపైన లేదండి, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజైతే మధుసూదన్ రావు గారి కుటుంబానికి వచ్చి చేయూతనిచ్చి ఆల్రెడీ వెళ్ళారండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో పాటు నాదెళ్ల మనోహర్ గారితో పాటు మేమందరం కూడా ఆ కుటుంబం పరిస్థితి చూసామండి. ఒక్కసారిగా ఆ కుటుంబం పరిస్థితి చూస్తే చేతికి అందొచ్చిన కొడుకు, అప్పుడే ఇంటర్మీడియట్ చదువుకునే కూతురు, 8వ క్లాస్ చదువుకునే కొడుకు, కరెక్ట్గా తండ్రి ఏ వయసులో అవసరం అవుతాడో పిల్లలకి కరెక్ట్గా ఆ వయసులోనే ఆ పిల్లలకి దూరం చేసిన ఒక పరిస్థితి నిజంగా చాలా గుండెలు, మీరు అక్కడికి వచ్చి చూస్తే మీకు అర్థమవుద్దండి అటువంటి సీన్. అవి చూసిన తర్వాతే చలించిపోయారండి. పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న అన్నారు, ఖచ్చితంగా ఆ కుటుంబానికి 100% చేయూతనిస్తామని చెప్పి. అందులో మా జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త కావడం కూడా నిజంగా మాకందరికీ ఒక మనసులో మా సొంత సోదరుడిని కోల్పోయాం, మాతో తిరిగే ఒక వ్యక్తిని కోల్పోయామని చెప్పి బాధ అయితే నిజంగా ఉండిందండి. ఎందుకంటే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రావడం, అదేవిధంగా కార్యకర్తలందరికీ కూడా ఒక భరోసాగా నిలబడే విధంగా ఇప్పటికే ఆయన ఒక 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి ఏమైనా తోడ్పాటు అవుతుందేమో. ఎందుకంటే చాలా చిన్న కుటుంబం అండి, మేము వెళ్ళి చూసి వచ్చాం, చాలా ఇబ్బందిగా పరిస్థితిలో ఉన్నారు. అందుకని 50 లక్షల రూపాయలు సత్వరమే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారండి ఆ కుటుంబానికి. ఇంకా త్వరలో కూడా, ఇంకా రానున్న రోజుల్లో కూడా ఆ కుటుంబానికి ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి అండగా ఉంటామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు తెలియజేయడం జరిగిందండి. ఫైనల్గా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోతా ఉన్నారు? ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ 100% మాకు మెగా కుటుంబానికి కానీ జనసేన పార్టీకి కానీ కంచుకోట్లండి నెల్లూరు నగరాల్లో. ఎందుకంటే ఇది నెల్లూరు నగరం ఎంత స్ట్రాంగ్గా ఉందో జనసేన పార్టీకి, అదేవిధంగా నెల్లూరు జిల్లా మొత్తం కూడా బలోపేతం చేసే దిశగా మేమందరం నాయకులందరం చర్చించుకుంటున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాం. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పార్టీని పటిష్టమైన దిశగా మేము మిగతా 2 పార్టీలకి ధీటుగా జనసేన పార్టీని కూడా నెల్లూరు జిల్లాలో మేము తయారు చేసుకుంటామని చెప్పి చెప్తున్నానండి. ఇది పరిస్థితి. ఏదేమైనా కానీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి ఈ మైనింగ్పై పెద్ద ఇష్యూ అయితే నడుస్తుంది. దీనిపైన ఇప్పుడు మనతో సుజయ్ బాబు మాట్లాడుతూ అనిల్ కుమార్ యాదవ్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తన ఉనికిని కాపాడుకోవడానికే తలుక్కుమని వెరిసి ఇటు ఎంతో మంచి వ్యక్తి నలుగురు సహాయం చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పి అంటున్నారండి. ఇది మంచి పద్ధతి కాదు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అదేవిధంగా ఈ పహల్గాం దాడిని కూడా తీవ్రంగా ఖండించారు. ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే ఒక దేశమే లేకుండా చేయాలని, ఆ పహల్గాంలో మరి నువ్వు హిందువా ముస్లిమా అని ఏరి వాళ్ళని చంపడం అత్యంత దారుణమైన విషయం అని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కావలలో మధుసూదన కుటుంబానికి ఇటు పవన్ కళ్యాణ్ గారు 50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. దీనిపై మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క బాధ విని చలించిపోయారని, వాళ్ళకి ఎంత చేసినా తక్కువేనని, ఇటు జనసేన పార్టీ ఇంకా వాళ్ళకి ముందు కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఇటు జనసేన పార్టీని బలోపేతం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. నగరంలో పార్టీ ఎంతో బలంగా ఉందని, మిగతా చోట్ల కూడా జనసేన పార్టీని బాగా బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కలిసి బాగా కష్టపడి పార్టీని జిల్లాలో నెంబర్ 1 స్థానంలో నిలబెడతామని చెప్పి సుజయ్ బాబు మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు జిల్లాలోని జనసేన పార్టీ ఆఫీసు నుండి.